వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరంలో ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు, అభిమానుల రక్తదాన శిబిరం, సేవా కార్యక్రమాల్లో వేడుకలు. పరిసరాల పరిశుభ్రతే ధ్యేయం. రాజమహేంద్రవరంలో ఆదిత్య విద్యా సంస్థల ఎన్ఎస్ఎస్, రెడ్ క్రాస్ వాలంటీర్ల స్వచ్ఛ భారత్. యాభై 33,000 ఎకరాలకు సాగునీరు. ఏలేరు ప్రధాన కాలువకు గోదావరి జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. వైజ్ఞాన రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంజయ్ దృష్టి ట్విన్స్ టు క్వీన్స్ మహిళలకు ఉచిత క్యాన్సర్ అవగాహన సదస్సు. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం సంహిత డిగ్రీ కళాశాల ఆహ్వానం హాలులో కృష్ణ మహేష్ బాబు సేవా సమితి అధ్యక్షులు కేఎన్వి తనూజ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జక్కంపూడి గణేష్, యజ్జు వాసు, తగరం సోము హాజరై మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవటమే కాకుండా పలు సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఇక్కడ మన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తనూజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మహేష్ బాబు గారు మంచి ఆరోగ్యంతో ఉండాలని, మరిన్ని సినిమాలు తీసి వారి అభిమానుల్ని అందరినీ అలరించాలని, ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన మహేష్ బాబు 51వ పుట్టినరోజు సందర్భించుకుని 9వ పుట్టినరోజు, కానీ మనం ఒక వారం ముందే బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మనం 2-3 రోజులు ఏదో కార్యక్రమం చేసుకుంటూ 9వ తారీఖుని సినిమా రిలీజ్ దూకుడండి. మన ఇవాళ రక్తదాన శిబిరంకు సుమారు మా కృష్ణమయ సేవ సమితి సభ్యులు 100 మందితో ప్లాన్ చేసుకున్నాం. అది అందరూ వస్తారని అందరూ ఆశించి అందరూ వస్తున్నారు, అందరూ బ్లడ్ ఇస్తున్నారు. దీనికి మనకి ముఖ్య అతిథులుగా మనకి జగన్పూడి గణేష్ అని చెలిపోయిన వేణు గారు ఇద్దరు వచ్చారు. మనకి యజ్జువాసి గారు, మన స్వర్ణాంధ్ర సంస్థ అయిన రాంబాబు గారు వచ్చారండి. మా టీం మొత్తం మెంబర్స్ అందరూ ఉన్నారు. మా విజయవంతం చేసినందుకు మా టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డేని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తనూజ్ ఏర్పాటు చేసినటువంటి వారి అభిమానుల యొక్క అభిమానాన్ని చాటుకునేటువంటి రక్తదాన శిబిరాన్ని ఈరోజు సంహిత కాలేజీలో జక్కంపూడి బ్లడ్ బ్యాంక్ వారి సారథ్యంలో జరిగినటువంటి కార్యక్రమం. ప్రధానంగా యువతలో ఒక ధార్మికమైనటువంటి అది సహాయపడాలి, ఎదుటి వారికి సహాయపడాలి అనుకున్నప్పుడు అత్యంత ప్రధానమైనటువంటిది రక్తదానం. దానికి చాలా ధైర్యం కావాలి, చాలా గొప్ప గుణం కావాలి. ఆ రెండు ఈ యువత అలవర్చుకోవడానికి మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక ఆదర్శం కావాలని ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తనూజ్కి, వారి మిత్ర బృందానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రాజమహేంద్రవరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కు సమీపాన జియో పెట్రోల్ బంక్ పక్కన ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఆదిత్య డిగ్రీ కళాశాల, ఆదిత్య మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల స్కూల్ ఆఫ్ యానిమేషన్ కు చెందిన వాలంటీర్లు, రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి ప్రేరణతో మున్సిపల్ పి లక్ష్మీ సరోజ సారథ్యంలో ఆదిత్య ఎన్ఎస్ఎస్ డీన్, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో
ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ అనగా 22/8/2026 ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బిజినెస్ స్కూల్ పక్కన ఉన్న ప్రాంగణంలో పనికిరాని మొక్కలను, వ్యర్థ పదార్థాలను తీసివేసి ప్లాస్టిక్ను ఏరివేసి ఎండిపోయిన చెట్లను తొలగించి ప్రాంగణం అంతా పరిశుభ్రం చేశారు. అమ్మా ఒక్క విషయం ఏనండి, ఏదన్నా ఒక సర్వీస్ చేసామంటే అది ఊరికినే ఎప్పుడూ పోదు. లైఫ్లో మనం ఎవరికన్నా ఏదన్నా సర్వీస్ చేస్తే అది ఊరికినే పోదు. అమ్మా మహాత్మా గాంధీ ఆశయాల మేరకు ఎన్ఎస్ఎస్ స్థాపించబడి ఈ రోజున ఆదిత్య సంస్థలు 30 కాలేజీలు ఉంటే ఈ ఆదివారం నాడు 30 మంది కూడా అంటే 30 కాలేజీలు ప్రోగ్రామ్ ఆఫీసర్లు కూడా ఎన్ఎస్ఎస్ చేయిస్తారు. ప్రతి వారం మంగళవారం నాటికి రిపోర్ట్ మేము సబ్మిట్ చేయాలి. ఇది శేషారెడ్డి గారు, అలాగే మా డైరెక్టర్ గంగిరెడ్డి గారు, మా ప్రిన్సిపల్స్ వాళ్ళ సహకారంతో ప్రతి సండే ఇంతమంది, అందరికంటే ముఖ్యం మా బంగారాలు, మా స్టూడెంట్స్ వాళ్ళే మొదటి నుంచి ఎన్ఎస్ఎస్లో, ఇప్పుడు కాదు ఆదిత్యాలో ఎన్ఎస్ఎస్ స్టార్ట్ చేసింది 2003లో. ఈ 25 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా ఏదైనా యాక్టివిటీ జరగాలి అంటే అది ఆదిత్య వాళ్ళు ఉంటేనే ఇది. అలాగే ప్రతి సంవత్సరం మనం లాస్ట్ ఇయర్ అయితే హరిప్రియ అని హరిప్రియ మోడీ గారి దగ్గర డాన్స్ చేసిందండి. మోడీ గారి ఇంట్లో డాన్స్ చేసింది అమ్మాయి. మొఘల్ గార్డెన్స్లో ప్రెసిడెంట్ గారి దగ్గర డాన్స్ చేసింది. రండి ఒకసారి వాలంటీర్స్. అమ్మా వినయ్ ఇలా ఒకసారి. లాస్ట్ ఇయర్ టీమ్ లీడర్ లాస్ట్ ఇయర్. అలాగే జగన్ ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం లీడ్ చేస్తున్నాడు. అలాగే వంశీ, అలాగే మన గర్ల్స్లో ధర ఒకసారి సెక్రటరీ అండి ప్రస్తుతానికి జాహ్నవి అని జాను. ఇంకా వీళ్ళంతా ఫ్రెషర్స్ చాలామంది, మార్నింగ్ నుంచి చాలామంది ఫస్ట్ ఇయర్స్ అండి. సెకండ్ ఇయర్ తక్కువ, అబ్దుల్ కొంతమందే ఉన్నారండి సెకండ్ ఇయర్. అమ్మ మనోజ్ఞ రారా, ఫస్ట్ నుంచి బాగా కష్టపడిందండి మనోజ్ఞ కూడా. మంచి డాన్సర్ కూడా ఈ అమ్మాయి, క్లాస్కి డాన్సర్. సారు అమ్మ గ్రౌండ్ ఇవ్వడమే కాదు, మనకి ఇంత చక్కని అవకాశాన్ని మనకి ఏర్పాటు చేసినందుకు. అలాగే మన యూత్ రెడ్ క్రాస్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ, యూత్ రెడ్ క్రాస్ నుంచి వాళ్ళు కూడా ఏదో చిన్న మనమేదో అనుకుంటున్నారు మీ గురించి అండి. బ్లడ్ బ్యాంక్ ఒకటి రాజమండ్రిలో యూత్ రెడ్ క్రాస్ స్టార్ట్ చేయాలండి అండి. ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్స్ అండి. ఇవాళ మన రాజమహేంద్రవరంలో ఆదివారం పూట ఉదయాన్నే అందరూ కూడా చాలా బిజీగా లేట్గా ఆదివారమే కదా 10ంటికి లెగుద్దాం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు మాత్రం మనకు ఆదివారం కాదు, శనివారం కాదు, శుక్రవారం కాదు, ఏ రోజైనా ఒకటే, ఉదయాన్నే లేచి మన పని మనం చేసుకోవాలి అని క్రమశిక్షణతో ఈరోజు ఇక్కడ మా యొక్క గ్రౌండ్స్లో ఒక క్లీనింగ్ ప్రోగ్రాంలా పెట్టి వారి తరపున అయినా ఇండియన్ రెడ్ క్రాస్ వాళ్ళు కూడా సహకరించుకుంటూ ఉన్నారు. సో ఇది చాలా అభినందనీయం. మనకి ఏదైనా చూస్తే పలానా హైదరాబాద్ చూస్తే చార్మినార్ అని గుర్తొస్తుంది, రాజమండ్రి చూస్తే మన గోదావరి గుర్తొస్తుంది. కానీ ఆదిత్య కాలేజ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది బ్లడ్ బ్యాంక్. ఎవరైనా ఏ టైంలో ఏది కావాలన్నా ఎక్కడైనా చేయాలి, ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది బ్రెయిన్లో ఆదిత్య కాలేజ్. సో చాలా కంగ్రాట్స్ అమ్మ, ఇంత మంచి పేరు. సో కాలేజ్ కాదు, కాలేజ్కి వచ్చింది అనుకుంటే సరిపోతుంది, ఇండివిజువల్ ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మీరు తెచ్చిపెట్టారు. ఈ యొక్క ఏదైతే ఉందో మీ ఒక్క కాకుండా ప్రతి ఇయర్ కూడా మీరు ఎక్కడైతే డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతుంటారో అది ఒక మీ తరాన్ని వెనకాల వాళ్ళకి ఇచ్చుకుంటూ ఒక లెగ్జీగా దీన్ని కంటిన్యూ చేయాలి. అలాగే బ్లడ్ గురించి మాట్లాడాలంటే ఈయన నాగేశ్వరరావు గారు, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు ఆయన పిలిచేవారు. కానీ ఆయన గురించి గొప్ప విషయం ఏంటంటే ఆయన ఇప్పుడు వచ్చి 60 టైమ్స్ పైన బ్లడ్ ఇచ్చి ఉంటారు. 70 నాకు తెలిసి 60 టైమ్స్ నేను విన్నాను. సో ఇది మామూలు విషయం కాదు. సో అంత వయసులో కూడా ఉండి ఆయన ఎవరికి చెప్పుకోలేదు, ఎప్పుడెప్పుడు ఓటింగ్ చేసుకోలేదు ఆయన. కానీ ఆయన గురించి చేసిన పని 10 మందికి తెలుసు. సో మీ అందరూ కూడా ఈ యొక్క
మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా ముందుకెళ్తారని కోరుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లోని 53,000 ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు చేరాయి. గోదావరి ఎడమ కాలువ ప్యాకేజ్ 3 నుంచి ఏలేరు ప్రధాన కాలువకు అనుసంధానం చేసి కిర్లంపూడి, పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోని బ్రాంచ్ కెనాల్కు ఆదివారం సాగునీటిని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు విడుదల చేశారు. కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద గోదావరి తల్లికి, ఏలేరు కాలువలకు ప్రత్యేక పూజలు, హారతలు ఇచ్చిన తరువాత నీటి విడుదల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ సూపర్ ఎలినో ప్రభావంతో రైతులు పడుతున్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యవసర చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఏలేరు రైతాంగం యొక్క కళ నెరవేరేటువంటి రోజు. మొన్న ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు రావడం, పరిశీలన చేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మనం పోలవరం కెనాల్ నుంచి వచ్చేటటువంటి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నీరుని 750 క్యూసెక్కుల నీరు ఏలేట్లోకి మనం మళ్లించుకోవడం జరిగింది. ఈనాడు ఈ సూపర్ ఎలినో సందర్భంగా ఎప్పుడు ఎక్కడ ఏ వాతావరణం ఉంటుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితులు. నిన్న అదృష్టం కలిసి వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామి దయదలిచాడు, పైన వర్షాలు పడడం, గోదావరికి నీరు రావడం. అలాగే ఏలేరుకు కూడా ఇవాళ 800 క్యూసెక్కులు ఇన్ఫ్లో రావడం జరుగుతుంది. అయితే దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇచ్చేటటువంటి ఈ సబ్స్టిట్యూట్ వాటర్ తోటి ఏలేరుని కానీ మనం 1400 ఏలేరుకు తోడుతున్నాం. పురుషోత్తపట్నం ఎత్తిపోసే ఫేజ్ 2 ద్వారా ఇవన్నీ కలిస్తే ఒక 50 రోజులు ఈ రకంగా కానీ జరిగినట్టయితే 53,000 ఎకరం ఏలేరు ఆయకట్టు ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా మేము పండించుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితులు ఉంటాయి. అయితే దీని మీద రైతులు కూడా బాధ్యత తీసుకోవాలి. రైతులు తక్కువ నీటితోటి ఎక్కువ పంట పండించేటటువంటి విధానానికి ఆలోచన చేసి మన జేబులో ఉన్నటువంటి రూపాయిని ఎంత బాధ్యతగా అయితే ఖర్చు పెడతామో అంత బాధ్యతగాని కూడా ఇవాళ ఈ నీటిని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. రెండోది ప్రత్యేకమైన విషయం ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సింది, ఒక విజనరీ లీడర్ ఇక్కడ రాష్ట్రంలో పాలన చేస్తే ఎలా ఉంటుంది అన్న దానికి ఈరోజు మనం ఏదైతే ఏలేరుకి స్లూయిస్ ఓపెన్ చేసుకున్నామో దాన్ని భవిష్యత్తులో గోదావరి నీరు పై గ్రావిటీ ఏలేరుకి పంపించేటటువంటి విధానం ఉండాలి అని చెప్పి ఆనాడు రివ్యూలో ఆదేశించి మన చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందస్తుగా ఆలోచన చేసి పెట్టించినటువంటి పరిస్థితి. దానికి ఇవాళ ఇంత క్రైసిస్ ఉన్నా మేము రైతులు అందరూ అనుభవపూర్వకంగా చెప్పిన దాన్ని బట్టి దీన్ని ఈ రకంగా వాడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మేము పెట్టడం జరిగిందో ఆయన వెంటనే బాధ్యత తీసుకుని తగు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పించి ఇంత క్రైసిస్ ఉన్నా ఇవాళ ఉన్నటువంటి రోజు వేరు, నిన్న ఉన్నటువంటి ఆర్డర్ ఇచ్చేటటువంటి రోజు వేరు. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి, సీతానగరం గ్రామాల్లో ఆదివారం కాట్రావులపల్లి టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు, సీతానగరం గ్రామ టీడీపీ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన 2 ఏళ్ల అభివృద్ధి, నమ్మకం, సంక్షేమం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కాట్రావులపల్లి గ్రామంలో ఎంఎన్ఆర్ యూత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి గ్రామంలో మహిళలు, యువత పెద్ద ఎత్తున నీరాజనాలు పలికారు. ఇదిగా దాటలేదు.
ఎంతమంది మీరు ఎవరైతే చెత్త బాగా తన ఇచ్చాం ఎవరేం ముందు ఇంపార్టెంట్ అని ఇచ్చాం 6 ఇచ్చాం 6 తర్వాత 1 ఉన్నాయి ఇంక మనం ఎవరికి ఒకటి ఆడపెట్టింది 2 నిరుద్యోగ వృత్తి వరకు ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇప్పుడు మనకి నిన్న చూసారు కదా నేను ఓపెనింగ్ చూసారా అంటే అలాగే మన ఇంచుమించులో 23 లక్షలు మొత్తం 20 లక్షల ఉద్యోగాలు జరుగుతుంది ఇంకో 2 సంవత్సరాలు. ఈ అమ్మ ఇది ఆడబిడ్డ నిధి మాత్రం ఫిబ్రవరి బడ్జెట్లో పెడతాడు. ఇంటి మార్చి రూపాయలు ఇస్తాడు. ఒక్కటి తీసుకుంటే అన్నావు కదా, నువ్వు చేయలేవు కదా గమ్ముకు. మన దగ్గర డబ్బులు పెట్టి మనం చేస్తాం. ఎక్కడ 2 ఏళ్ళు అయింది అబ్బాయి. ఓకే సార్. 40 వాళ్ళు మొదలు అమ్మ వెనక్కి వాళ్ళు పని చేస్తలేదు కొంచెం ఎట్లా అయిపోయింది. ఎలా చూడమ్మా, ఎలా చూడమ్మా, ఎలాగని చూడండి అమ్మా ఆడుతారా చూడమ్మా, రావణమ్మ ఎలా చూడండి అమ్మా రావణమ్మా, ఎలా చూడమ్మా రావణమ్మా, ఎదరకట్టు చెప్తానండి యాప్లో తీసుకుని వచ్చే యాప్లో తీసుకోవాలమ్మా. టీచర్ అయిపోయిందండి ఓకే డన్ అయిపోతుంది ఒకసారి. అది మీరు ఫోటో కాదు అయిపోయిందంటే ఏమో ఏడు చెప్పండి. ఏం జగన్ పెట్టి డబ్బులు ఉన్నాయా నీ దగ్గర? మీకు డబ్బులు అంటే ఎంతమంది మీరు మీరు వెనక్కుండి ఇవ్వండి. మీరు సార్ అనుకుంటు పండి మీరు నాశరానే ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఇద్దరు ఏం చదువుతున్నారు? అవును ఇంటర్ చదివితే జగంపేటలో ఇంటర్ మనకి గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా. 10th ఎక్కడ చదివుతున్నా? మరి ఎందుకు వచ్చింది అది మనకి? అమ్మాళ్ళ చదివించిన ఇక్కడ బ్రహ్మాండంగా చెప్తున్నారు. హై స్కూల్లో చదువుతున్నాడా? 10th. ఇప్పుడు ఎక్కడ గైట్లో వచ్చిందా? బాగా ఇదిలో వచ్చారు. అదృష్టం కొట్టింది వచ్చి ఇంకా లేదు. ఎల్కేజీ చదువుతున్నా.
రోడ్లు ఎలాగున్నాయంటే రోడ్లు అన్నీ బాగున్నాయండి, సూపర్ ఉన్నాయండి రోడ్లు అండి. మన ఊరికి వచ్చినట్టు ఎక్కడ లేవండి రోడ్లు. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన పెంపొందించుకోవడం, ముందస్తు నిర్ధారణను ప్రోత్సహించడం లక్ష్యంగా విజ్ఞాన రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంజయ్ దృష్టి టీన్స్ టు క్వీన్స్ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ సహకారంతో ఆదివారం రాజమహేంద్రవరంలో ఉచిత సర్వైకల్ క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ మరియు వైద్య సంప్రదింపుల శిబిరం నగరంలో గల చెరుకురి ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మండల డిఎస్పీ శ్రీమతి ఏ శివప్రియ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పి కోమల, ప్రముఖ వైద్యులు డాక్టర్ వేదమణి, డాక్టర్ లలిత కంబంపాటి, డాక్టర్ వీణా మాధవి, ప్రముఖ సామాజిక సేవకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాగ్నా హాస్పిటల్ సీఈఓ వల్లూరి వికాస్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశానికి సౌభాగ్యం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరంలో ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు, అభిమానుల రక్తదాన శిబిరం, సేవా కార్యక్రమాల్లో వేడుకలు. పరిసరాల పరిశుభ్రతే ధ్యేయం. రాజమహేంద్రవరంలో ఆదిత్య విద్యా సంస్థల ఎన్ఎస్ఎస్, రెడ్ క్రాస్ వాలంటీర్ల స్వచ్ఛ భారత్. యాభై 53,000 ఎకరాలకు సాగునీరు. ఏలేరు ప్రధాన కాలువకు గోదావరి జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. విజ్ఞాన రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంజయ్ దృష్టి ట్విన్స్ టు క్వీన్స్ మహిళలకు ఉచిత క్యాన్సర్ అవగాహన సదస్సు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.